ఏమండి ఏమండి ఈ దగ్గు మళ్ళీ వచ్చిందా? ఏమండి ఏమండి పని అయిపోయిందన్న పూర్ణ. అయ్యో అంత మాట అనకండి, మీకేమీ కాదు. నేనుండగా మీకేమీ కానివ్వను. టాబ్లెట్ వేసుకుంటే కొంచెం రిలీఫ్గా ఉంటుంది. ఉండండి. అయ్యో టాబ్లెట్స్ కూడా అయిపోయాయండి. చూశావా, నా కథ ముగిసిపోతుందనడానికి అవి కూడా అయిపోయాయి. సింబాలిజం అన్నమాట. ఏమండి ఎందుకే వేరేదానా, నువ్వో నేనో ఎవరో ఒకరు ముందు పోవలసిన వాళ్ళవే కదా. ఇదిగో అలా మాట్లాడారంటే నా మీద ఒట్టి. ఒట్టేసి నా నోటిని కట్టేయగలవేమో గాని ముంచుకొస్తున్నటువంటి మృత్యువును ఆపగలవా? ఎందుకే వేరేదానా బాధ? ఒక షష్ఠి పూర్తికే ఇన్ని అనుభవాలైతే ఇంకో షష్ఠి పూర్తి వరకు బతకాలనుకోవడం అత్యాశ అవుతుంది. ఏమండి ఏమండి సౌందర్య 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 అమ్మ సౌందర్య. ఏమైంది? కొంపలు అంటుకుపోయినట్టు అరుపులేంటి? మీ మామగారికి దగ్గు జ్వరం బాగా ఎక్కువయ్యాయమ్మా. కొత్తే ఉంది, రోజు ఉండే బాగోతమే కదా. రోజులే కాదమ్మా, ఇవాళ ఆయన పరిస్థితి చూస్తుంటే నాకెందుకు భయంగా ఉంది. భయం దేనికి? వయసు మళ్ళితే అందరికీ తప్పదు. అది కాదమ్మా, ఆయన పరిస్థితి చూస్తుంటే నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదు. దగ్గు ఎక్కువగా వస్తే ఈ మందులు తెచ్చేయమన్నారమ్మా డాక్టర్ గారు. వెయ్యమంటే వెయ్యండి, నాకెందుకు చెప్పడం? అంత దూరం వెళ్ళి తెచ్చేంత టైం కూడా లేదమ్మా. లేకపోతే నన్నేం చేయమంటారు? ప్లీజ్ అమ్మా, నువ్వు కొంచెం డబ్బులు ఇస్తే మందులు కొని తెస్తాను. ఏంటి, ఉచిత మందుల పథకం ఉండగా డబ్బులు పెట్టి కొంటారా? ఏం అక్కర్లేదు. అమ్మా సౌందర్య, చిన్నదానివైనా నీ చేతులు పట్టుకుని బ్రతిమలాడుతున్నాను. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళునా? అమ్మా నువ్వేమన్నాను పడతాను, నీ నోటికొచ్చినట్లు తిట్టు భరిస్తాను, అంతేకాని డబ్బులివ్వను అనొద్దు, అంతేనా? అంతేనమ్మా, నీకు పుణ్యం ఉంటుంది. ఇస్తాను, కానీ ఒక కండిషన్. చెప్పమ్మా, నువ్వేం చెప్పినా సరే, నువ్వేం చేయమన్నా చేస్తాను. చిచ్చి, అత్తగారి చేత సేవలు చేయించుకున్నాను అని అప్పనింద నాకెందుకు? మీరు నాకేం చెయ్యొద్దు. ఎంతైనా మీ మాంగళ్యాన్ని కాపాడుకోవడానికే కదా. తీసుకోండి. అమ్మా, వద్దమ్మా. నీ కొడుకు అవుటివాడు, అసమర్థుడు కావచ్చు, కానీ అంత మాత్రానికే నువ్వు ఇంకొకళ్ళ కాళ్ళు పట్టుకోనక్కర్లేదు. ఆ చీటీలో ఇవ్వు. నాన్నగారికి మందులు నేను తీసుకొస్తాను.
ఇదిగో బాబు, డాక్టర్ గారు ఉన్నారా? ఇంకా రాలేదు, వస్తారు. రామ్, నువ్వేంటి ఇక్కడ? అది నేను సర్లే, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం పద. ఏంటి అలాగే నిలబడిపోయావు? పద, కమాన్ మ్యాన్, కమ్. ఈ హాస్పిటల్ నాదే, మా అమ్మగారి పేరు మీద కట్టించాను. ఇప్పుడు చెప్పు, నువ్వు ఇక్కడికి? ఓ, అయితే హరిప్రసాద్ గారు మీ ఫాదరా? చూసావరా, ఆ రోజు ట్రీట్మెంట్ ఇవ్వడానికి నేను మీ ఇంటికి వచ్చినప్పుడు అది నాకు మీ ఇల్లని తెలీదు. ఈ మందుల కోసం ఇక్కడికి వచ్చేదాకా ఇది నా హాస్పిటల్ అని నీకు తెలీదు. ఆ భగవంతుడు ఎవరిని ఎప్పుడు ఎందుకు ఎలా దగ్గర చేరుస్తాడో ఎవ్వరికీ అర్థం కాదు కదూ. ఇప్పుడు మీ ఫాదర్కి ఎలా ఉంది? అలాగే ఉంది. దగ్గు కంట్రోల్ కావడం లేదు, మెడిసిన్స్ కూడా అయిపోయాయి. అందుకే నేను ఇలా. అర్థమైంది రామ్, కారణాలు ఏవైనా కావచ్చు, కానీ మీ ఫాదర్ ట్రీట్మెంట్ విషయంలో కొంచెం ఆలస్యం చేశారనే చెప్పాలి. కళ్యాణ్, అవును రామ్, మీ ఫాదర్కి బ్రాంకైటిస్, క్యాపిలరీ బ్రాంకైటిస్. ఈ జబ్బుని పూర్తిగా ముదిరిపోకముందే గుర్తిస్తే ట్రీట్మెంట్ చాలా ఈజీ. కానీ జబ్బు పూర్తిగా ముదిరిపోయాక మందులు వాడడం మొదలు పెడితే కంట్రోల్లోకి రావడానికి చాలా టైం పడుతుంది. కళ్యాణ్, అంత కంగారు పడాల్సింది ఏమీ లేదు. కాకపోతే తగ్గడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఎనీవే, ఈ మందులనే కంటిన్యూ చేయండి. సార్, గ్రేసీ, స్వప్నకు ఒకసారి ఫోన్ ఇవ్వు. స్వప్న సార్ ఫోన్. హలో. స్వప్న, ఒకసారి ఇక్కడికి రా. ఓకే డాక్టర్. రామ్, ఫస్ట్ టైం మా హాస్పిటల్కి వచ్చావు. కాఫీ, టీ, కూల్ డ్రింక్ ఏం వద్దు. రామ్, మీ భార్య ఎక్కడుందో ఏమైనా తెలిసిందా? లేదు. స్వప్న, ఈ మెడిసిన్స్ రెడీ చేయి.
ఎనీవే రామ్, లైఫ్ ఈజ్ లైక్ దిస్. మన చేతుల్లో ఏది లేనప్పుడు కొంచెం పాజిటివ్గా ఆలోచిస్తూ బాధని కంట్రోల్ చేసుకుని అడుగు ముందుకు వేయాలి. అప్పుడే మనం ఏదైనా సాధించగలిగేది. ఇప్పుడు నీ ముందున్న బాధ్యతలు 2 కాదు 3. తెలుసు. నేను వీలైనంత తొందరలో మళ్ళీ మామూలు మనిషిని కావడం, నా వాళ్ళని నేను కాపాడుకోవడం, దూరమైన నా భార్య ఎక్కడుందో తెలుసుకోవడం. గుడ్. ఆ రోజు ఎంతో దూరంలో లేదని ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. స్వప్న ఇంకా రాలేదేంటి? ఓకే రామ్, పద మనమే వెళ్ళి మెడిసిన్స్ కలెక్ట్ చేసుకుందాం. మీ హాస్పిటల్ చాలా బాగుంది. దగ్గరుండి కట్టించుకున్నాను. డాక్టర్గా నా ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి. ఇంత చిన్న వయసులోనే అంత గొప్ప ఆశయం. గ్రేట్, రియలీ యువర్ గ్రేట్. అయ్యో, ఏమైంది? విపరీతమైన కడుపు నొప్పండి. ఏం పర్వాలేదు. అలాగేనమ్మా. బాబు, అక్కడ డాక్టర్ కళ్యాణ్ గారు ఉంటారు. ఈ మెడిసిన్స్ ఆయనకిచ్చి. అలాగే. వెళ్ళు. రండి. స్వప్న మేడం ఈ మెడిసిన్స్ మీకు ఇవ్వమన్నారు. ఇదిగురా. థ్యాంక్ యూ కళ్యాణ్. మన మధ్య థ్యాంక్స్ ఏంటి? జాగ్రత్త. బుట్టలో ఏంటే ఇందాకటి నుంచి నీలో నువ్వే బుట్టలో బుట్టలో అని తెగ నవ్వేసుకుంటున్నావు. అదేంటో నాకు కూడా చెప్పొచ్చు కదా. చెప్పాలని వచ్చాను కదా మమ్మీ. బుట్టలో పడిపోయింది. బుట్టలో పడిపోయిందా? ఎవరే? ఇంకెవరు మమ్మీ? అదే ఆ సింధు. ఏంటే నువ్వనేది? అనేది కాదు మమ్మీ, చేసింది. అనుకున్న ప్రకారమే ఈ సౌందర్య నాటకంలో మొదటి ఘట్టాన్ని సక్సెస్ఫుల్ గా పూర్తి చేసింది. అంటే ఇప్పుడు కథ రంజులో పడింది. ఇంతవరకు ఓకే, మరి ఆ తర్వాత? ఆ తర్వాతేముంటుంది మమ్మీ? తాళి మీద తాళి, మొగుడు బతికుండగానే మరో మొగుడితో కాపురం. ఈ నిజం బయటపడ్డ రోజు దాని మనసు ముక్కలు కావాలి, దాని బతుకు నరకంగా మారాలి. అప్పుడు నా పగ చల్లారాలి. అర్చనని కళ్యాణ్కిచ్చి పెళ్లి చేయిస్తావు. మరి సింధుకి మాటిచ్చావు కదా, తనకేం సమాధానం చెప్తావు?
నువ్వనుకున్నంత తేలిగ్గా సింధు ఊరుకోకపోతే ఉరి పోసుకొని చస్తుంది లేదా బావా 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 అంటూ పిచ్చెక్కిపోయి రోడ్డు మీద పడుతుంది. హ, అదేమైతే నాకేంటి? నాకు కావలసింది అర్చన బతుకుని బండలు చేయడం. ఈ లోకంలో ప్రతి ఆడదానికి 3 ముళ్ళు పడితే దాని మెడలో 6 ముళ్ళు పడేలా చేయడం. 2 మగాళ్ల చేతుల్లో ఎంగిలి పడ్డాక పక్కా పతివ్రత అనుకుంటున్న దాన్ని హ, నలుగురు చూసి పక్కా బజారది అంటూ పగలబడి నవ్వేలా చేయడం. సిగ్గుతో తల ఎత్తుకోలేక అర్చన ఆత్మహత్య చేసుకోవడం అంతేనా? కాదు కాదు మమ్మీ, చావు కూడా దానికి అంత తేలిగ్గా రావటానికి వీల్లేదు. జరిగింది ప్రతి క్షణం గుర్తొచ్చి తన మీద తనకే అసహ్యం పుట్టి బతకలేక చావలేక కుళ్ళిపోవాలి. మలినపడ్డ తన శరీరాన్ని తనే కత్తులతో గుచ్చి గుచ్చి హింసించుకుంటూ త్రిశంకు స్వర్గంలో ఊగిసలాడాలి. కన్నీళ్లు కాదు, దాని కళ్ళల్లోంచి రక్తపు చుక్కలు రాలిపడాలి. వెరీ గుడ్. నాటకంలో మొదటి ఘట్టం అదిరిపోయింది. మరి ఆ తర్వాత? పెళ్లి కూతుర్ని చేసి అర్చనని పెళ్లిపీటల మీదకి నడిపించడమే. మంగళ వాయిద్యాల మధ్య, వేద మంత్రాల సాక్షిగా, ఊళ్ళో వాళ్ళందరి మధ్య అగ్ని సాక్షిగా దాని బతుకుని ఆహుతి చేయడమే. కృష్ణ, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ దగ్గరకొస్తున్నాయి. ఫీజు కట్టని వాళ్ళ లిస్టు రెడీ చేయమన్నాను. చేసావా? చేశాను మేడం, ఇదిగోండి లిస్ట్. గాయత్రి, వరలక్ష్మి, అనురాధ, లలిత. వాట్? లలి కూడా ఫీజు కట్టలేదా? అవును మేడం, ఇప్పటికి 10 సార్లు చెప్పాను, అయినా కూడా కట్టలేదు. ఓహో, ఒకసారి లలిని పిలుచుకురా. అలాగే మేడం. హలో. సారీ, నా చేతుల్లో ఏమీ లేదు. స్కూల్ మేనేజింగ్ కమిటీ నిన్నటి మీటింగ్లోనే తీర్మానం చేసింది, ఎట్టి పరిస్థితుల్లోనూ ఫీజు కట్టని స్టూడెంట్స్ని కంటిన్యూ చెయ్యొద్దు అని, ఎగ్జామ్స్ రాయటానికి పర్మిట్ చెయ్యొద్దు అని. ఐఎమ్ వెరీ సారీ. లల్లి, స్కూల్ ఫీజు కట్టలేదా? లేదు మేడం. ఎందుకని? మా ఇంట్లో పరిస్థితి చాలా బ్యాడ్గా ఉంది. తాతయ్య బిజినెస్ దివాలా తీసింది, డాడీ ఫ్యాక్టరీ క్లోజ్ అయింది. అందుకే ఫీజు కట్టడానికి డబ్బులు లేవు. లేవంటే రూల్స్ ఒప్పుకోవు. నీకు ఒకసారి కాదు 10 సార్లు చెప్పాను. చెప్పానా లేదా? చెప్పారు. మరి ఎందుకు కట్టలేదు? డబ్బులు లేవు. లల్లి, మీ ఇంట్లో ప్రాబ్లమ్స్ నాకు అర్థమైనాయి, కానీ ఫీజు కట్టకపోతే ఎవరిని స్పేర్ చేయొద్దని మా మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుంది. ప్లీజ్ మేడం, మా డాడీ దగ్గర డబ్బులు లేవు. మీ డాడీ దగ్గర డబ్బులు లేకపోతే నేను ఇంత పెద్ద స్కూల్లో చేర్పించమని ఎవరు చెప్పారు? ఏ వీధి బళ్ళలోనూ చేర్పించొచ్చు కదా. నువ్వుండు. లల్లి, మీకు ఇవాళ ఈవినింగ్ దాకా టైం ఇస్తాను. ఫీజు కట్టగలరా? లేదు. దెన్ ఐఎమ్ సారీ. రేపటి నుంచి నువ్వు స్కూల్కి రానక్కర్లేదు. మేడం, నేను బాగా చదువుతాను కదా. క్లాస్ రూమ్ ప్రతిసారి నేను ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటాను కదా. డాన్స్లోను, డిబేట్లోను అన్నిట్లోనూ నేనే ఫస్ట్ కదా. అయినా కూడా నన్ను స్కూల్లోంచి తీసేస్తారా మేడం?